నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పదవీ విరమణ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతో ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుపై స్పష్టత. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచే యోచన లేదని స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పదవి విరమణ వయసులో ఎటువంటి మార్పు చేయాలని ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళికలు లేవని తెలిపారు. పదవి విరమణ వయసు పెంపుపై మంత్రి క్లారిటీ. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచుతారని వచ్చిన వార్తలను ఖండించారు. ప్రస్తుతం 58 లేదా 60 ఏళ్ల వయసులోనే పదవి విరమణ కలిగేలా విధానాన్ని కొనసాగుతోందనేది స్పష్టం చేశారు. ఇక ఉద్యోగుల వయస్సు పెంచడంపై సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు. ఈ అంశంపై ఊహాగానాలు, అపోహలు వ్యాపించకుండా ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా అయితే తెలియజేశారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.